Okay, let us see what are the current affairs ఇవాళ ఏమున్నాయి అనేది. ద వెరీ ఫస్ట్ ఐటమ్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇదేంటి అంటే టర్కీ అగైన్ ఈజ్ గోయింగ్ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇన్ కాబూల్. ఇది టర్కీ అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆఫ్ ఆర్గనైజేషన్లో భాగమై ఉంది. అండ్ ఇది ఎప్పటి నుంచో కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ కాబూల్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. 2001లో సెప్టెంబర్ 11 అటాక్స్ జరిగిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ని అప్పగించండి అని యుఎస్ అడిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డిన్ డూ దట్. అందువల్ల ఏం చేశారంటే యుఎస్ ఇన్వైడెడ్ ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడైతే యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైడ్ చేసిందో తాలిబాన్ తన పట్టు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్లో కోల్పోయి సదరన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కి కన్ఫైన్ అయిపోయి అక్కడ ఉండడం మొదలుపెట్టింది. సో అప్పటి నుంచి కూడా ఈ కంట్రోల్ అంతా యుఎస్ దగ్గరే ఉంది. ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యువల్గా బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా యుఎస్ ట్రూప్స్ నేను విత్డ్రా చేస్తాను అని చెప్పిన సందర్భంలో సో ఆఫ్టర్ విత్డ్రావల్ ఆఫ్ ది ట్రూప్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ కాబూల్ యొక్క కంట్రోల్ మళ్ళీ టర్కీకి రాబోతా ఉంది. ఇది ఇంకొకటి ఏంటి అంటే టర్కీ వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్ని అడిగింది ఏంటి అంటే డోంట్ ప్రెషరైజర్స్. ఏంటి అంటే వీళ్ళు రష్యా దగ్గర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి కొన్నారు. దో దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ నాటో, అగైన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ దాట్ వీళ్ళు రష్యా దగ్గర డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కున్నారు అనే స్ట్రెన్యూస్ రిలేషన్ ఒకటి యుఎస్కిను టర్కీకి మధ్యలో కూడా నలుగుతోంది. సో టర్కీ హ్యాడ్ రిక్వెస్టెడ్ ద యుఎస్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాటో నాట్ టు ప్రెషరైజ్ ఓవర్ ది పర్చేజ్ ఆఫ్ రష్యన్ డిఫెన్స్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది టర్కీస్ ఇష్యూ. కమింగ్ టు ఎకానమీ, మనందరికీ తెలుసు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ 2019 సెప్టెంబర్లో కొలాప్స్ అయింది. కొలాప్స్ అవ్వడము అంటే ఏంటంటే చాలా వాళ్ళ లోన్ అకౌంట్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి దాన్ని ప్రోబ్ చేయడము ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇష్యూ ఏంటి అంటే తను ఇచ్చినటువంటి మొత్తం 8,880 కోట్ల రూపాయల్లో 6,500 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ 73% ఎవరికి ఇచ్చారు అంటే రియల్ ఎస్టేట్ ప్లేయర్ అయినటువంటి హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చారు. ఇది ఎందుకు ఇష్యూ అయింది అంటే దిస్ ఈజ్ ఎ ఫైనాన్షియల్లీ స్ట్రెస్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే రీపే చేయలేకపోయే పరిస్థితి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. ఇలాంటి సందర్భంలో 2019 నుంచి కూడా ఇట్ వెంట్ అండర్ ది కంట్రోల్స్ ఆఫ్ ది రెగ్యులేటరీ అథారిటీ. ఇప్పుడు రీసెంట్గా ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అంటే ఏ నాన్ బ్యాంక్ లెండర్ కన్సార్షియం సెంట్రమ్ అండ్ భారత్ పే అనే వాళ్ళకి ఈ పిఎంసి బ్యాంక్ను టేక్ ఓవర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే సెంట్రమ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత దిస్ బ్యాంక్ విల్ బి కాల్డ్ ఎ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బట్ నాట్ ఎనీ అదర్ యూనివర్సల్ బ్యాంక్ కాదు అది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే లైసెన్సింగ్ ఆఫ్ ద బ్యాంక్కి అడాప్ట్ చేసుకున్న మెథడాలజీ కూడా ఏంటి అంటే ఆన్ ట్యాప్ లైసెన్సింగ్. వాట్ ఈజ్ ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ అంటే ఎప్పుడో చాలా సంవత్సరాలకు ఒక్కొక్కసారి లైసెన్స్ ఇవ్వడం కాకుండా కంటిన్యూస్గా లైసెన్స్ రెన్యువల్ చేస్తూ ఉండేదాన్ని ఏమంటారంటే ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ సిస్టమ్ అంటారు. అలాగే వాట్ ఈజ్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే బ్యాంకులు వాళ్ళు ఇచ్చే రుణాలపైన ఉండే కంట్రోల్నే ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది. యూనివర్సల్ బ్యాంక్ కెన్ లెండ్ ఫ్రీలీ, కాకపోతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసరికి ప్రయారిటీ సెక్టార్కి లెండింగ్కి ప్రయారిటీ ఇవ్వవలసి ఉంటుంది. సో నౌ దిస్ ఈజ్ అబౌట్ ది పిఎంసి బ్యాంక్ ఇష్యూ. పార్లమెంటరీ ప్రివిలేజ్. సో ఇవాళ నేను ఈ టాపిక్ పాలిటీలో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నర్సాపురం ఎంపీ రఘురామ్ రాజు గారు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు, నోటీసెస్ వర్ ఇష్యూడ్. అంటే ఐఎమ్ నాట్ ప్రోబింగ్ ఇన్ టు ద ఇష్యూ ఆఫ్ రఘురామ్ రాజు గారు. ఇక్కడ వాట్ ఈజ్ పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. బీయింగ్ ద మెంబర్ ఆఫ్ ద హౌస్ వాళ్ళకి అది పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు దే హ్యావ్ సర్టన్ ఇమ్యూనిటీస్ అండ్ రైట్స్ టు బి ఎంజాయిడ్. అవి ఎప్పుడైనా కానీ ఇన్ఫ్రింజ్ అయితే దే కెన్ మూవ్ ఏ ప్రివిలేజ్ మోషన్. అయితే ఎవరు మూవ్ చేయాలి ప్రివిలేజ్ మోషన్ అంటే ఆ మెంబర్ ఆఫ్ ద హౌస్ మూవ్ చేయాలి, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మూవ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 105 వచ్చేసేమో యూనియన్ గవర్నమెంట్కి, 194 వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్కి దే గవర్న్ ద ఆర్టికల్స్. రూల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టికల్స్. అంటే ఒక ప్రివిలేజ్ మోషన్ ఎవరు మూవ్ చేయాలి, ఎవరికి అప్లికేషన్ ఇవ్వాలి, చేస్తే నెక్స్ట్ డెసిషన్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పే బిజినెస్ రూల్స్ దే ఆర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. ఈ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో రూల్స్ గవర్నింగ్ ది ప్రివిలేజ్ మోషన్ ఎక్కడుంటాయి అంటే రూల్ బుక్లో ఉన్నాయి.
సో రూల్ బుక్స్ అప్పర్ హౌస్కి సెపరేట్గా ఉంది, లోవర్ హౌస్కి సెపరేట్గా ఉంది. కమింగ్ టు లోక్సభ, రూల్ 222 ఇన్ చాప్టర్ 20 ఆఫ్ ది లోక్సభ రూల్ బుక్. అలాగే అది రాజ్యసభలో కనుక అయినట్లయితే రూల్ 187 ఇన్ చాప్టర్ 16 ఆఫ్ ది రాజ్యసభ రూల్ బుక్లో ఉంటాయి ప్రివిలేజ్ మోషన్కి సంబంధించినటువంటి రూల్స్. సో ఎంపీ రేస్ చేయొచ్చు క్వశ్చన్, తన ప్రివిలేజ్కి భంగం కలిగింది అని. ఎవరికి చేయాలి అంటే, ఇఫ్ హీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్కి చేయాలి, ఇఫ్ హీ ఈజ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభకి ఆయన చేయాలి. దట్ ఈస్ బై వే ఆఫ్ నోటీస్ ఆయన సర్వ్ చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి. దట్ టు బిఫోర్ 10 AM చెప్పాలి. ఈ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది ఇనీషియల్గా స్పీకర్ కానీ చైర్మన్ కానీ తమ పరిధిలో వాళ్ళు దే కెన్ డిసైడ్ నిజంగా ఇది ప్రివిలేజ్ మోషన్కి ఎంతవరకు జరిగింది ఏంటి అనేది దే కెన్ డిసైడ్. అదర్వైజ్ దే కెన్ ఆల్సో రెఫర్ టు అ ప్రివిలేజ్ కమిటీ. ఇది కమిటీ ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారు అంటే, లోక్సభ స్పీకర్ విల్ నామినేట్ ఏ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా దీనిలో రిప్రజెంటేషన్ ఉంటుంది. దే ప్రిపేర్ ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్ని హౌస్ ముందు ప్లేస్ చేసి దే విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ దట్. నిజంగా కనుక అది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కనుక అయ్యి ఉంటే ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ లా. ప్రివిలేజ్ కమిటీ అనేది స్టాండింగ్ కమిటీ. లోక్సభ కమిటీ హ్యాస్ 15 members వైల్ రాజ్యసభ కమిటీ హ్యాస్ 10 members. ఇది కాన్స్టిట్యూషన్లో వచ్చేటటువంటి ఒక టాపిక్ అన్నమాట ఇది. కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు మనకి అప్డేట్ ఏంటి అంటే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR వారు టాటా MD వారితోటి టైఅప్ అయ్యారు. దేనికి టైఅప్ అయ్యారు? మొబైల్ టెస్టింగ్ వెహికల్స్, రూరల్ ఇండియాలో కోవిడ్ టెస్టింగ్ వెహికల్స్, మొబైల్ వెహికల్స్ పంపేందుకు గాను CSIR అండ్ టాటా MD ఆర్ వర్కింగ్ టుగెదర్. దీనిలో వీళ్ళు వాడే కిట్స్ ఏంటంటే, టాటా MD వాళ్ళు రూపొందించినటువంటి చెక్ SARS-CoV-2 అనే టెస్ట్ కిట్స్ వీళ్ళు వాడతారు. అలాగే CRISPR మెథడాలజీని లేదా టెక్నాలజీని డెవలప్ చేసి ఏమేమి రకాల మెథడ్స్లో టెస్ట్ చేస్తారు అంటే, RT-PCR మెథడ్లోనూ టెస్ట్ చేస్తారు. అలాగే CRISPR మెథడ్లో కూడా వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ CRISPR మెథడ్ ఎవరు డెవలప్ చేశారు అంటే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అలాంగ్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఢిల్లీ వారు కలిపి జాయింట్గా డెవలప్ చేసినటువంటి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీనే మనం CRISPR అని అంటాం. సో దిస్ CSIR IGB ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇట్స్ సిట్యుయేటెడ్ ఇన్ ఢిల్లీ. MOUs అండ్ అగ్రిమెంట్స్. ఇండియాకి భూటాన్కి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. ఏ ఏరియాలో అంటే, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో వాళ్ళు భాగస్వామ్యము, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడము, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్నారు. 4 ఏరియాల్లో అనుకున్నారు. అది ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్, కెమికల్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేటిక్ చేంజ్ దిశగా MOU జరిగింది. Vuan in Kashmir has become the first village in India to vaccinate all its people with the first dose against COVID-19. ఈ సెంటెన్స్ చదివినప్పుడు మనం అనుకుంటాం, మనందరం సెకండ్ డోస్ కూడా వేయించుకున్నాం కదా, వై సో స్పెషల్ అబౌట్ వ్యూఆన్, అది కూడా ఫస్ట్ డోస్కే ఎందుకు ఇంత న్యూస్ అని. సో వ్యూఆన్ ఈజ్ సో సిట్యుయేటెడ్ బండీపూర్ ఆఫ్ కశ్మీర్ నుంచి లోపలికి చాలా ఇరుకు లోయల్లో కచ్చా రోడ్స్లో ఉంటుంది. అది దానికి అసలు అక్కడ మొబైల్ కానీ రేడియో కానీ టీవీ కానీ కనెక్టివిటీ ఉండదు. ఏదో కొద్ది ఫ్యామిలీస్ మాత్రమే వాళ్ళు దే హ్యావ్ రేడియో సెట్స్. అది కూడా సిగ్నల్ రావాలి అంటే బయటికి వెళ్ళి ఎక్కడో సిగ్నల్ వచ్చిన దగ్గర వింటూ ఉంటారు. మొబైల్ కూడా లేనటువంటి విలేజ్లో 100% పీపుల్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ ఈజ్ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. దానికి వాళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకున్న మోడల్ని ఏమన్నారు అంటే, ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ వ్యూఆన్ మోడల్. కమ్యూనికేషన్ లేదు, బ్రాడ్కాస్ట్ చేయలేము, వాళ్ళకి ఏం తెలియదు. ఎలాగూ అంటే అఫీషియల్స్ డిసైడెడ్ టు ఫస్ట్ సెన్సిటైజ్ ద పాపులేషన్. అక్కడున్న జనాభాని వాళ్ళు సెన్సిటైజ్ చేశారు, లోకల్ పీపుల్ని. వాళ్ళ ద్వారా రిమైనింగ్ విలేజర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి పాజిటివ్గా. ఆ తరువాత ఇనిషియేటెడ్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్స్ డోర్ టు డోర్. మెడికల్ టీమ్స్గా ఫామ్ అయిపోయి అక్కడున్న 600 మంది సిబ్బంది 60 టీమ్స్గా ఫామ్ అయిపోయి ఒక్కొక్క దానిలో డాక్టరు, ANM, అదర్ లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ వీళ్ళందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి డోర్ టు డోర్ చేయడం వల్ల వ్యూఆన్, దో ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ సచ్ ఎ టెర్రైన్, ఫస్ట్ విలేజ్ టు గెట్ 100% వ్యాక్సినేషన్. ఆ మోడల్ని ఏమన్నారంటే వ్యూఆన్ మోడల్ అన్నారు.
అలాగే ఇండియన్ నేవీ అండ్ యూరోపియన్ నేవల్ ఫోర్స్ యునాఫార్ ఈ రెండు కలిపి జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఎక్కడ చేస్తున్నాయి అంటే గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో చేస్తున్నాయి. మన ఇండియన్ నేవల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్న షిప్ ఏంటి అంటే ట్రికండ్. ఇది ఇంతకుముందు యాంటీ పైరసీ ఆపరేషన్స్ కోసం డిప్లాయ్ చేయబడినటువంటి షిప్. ఇది మొత్తము 5 వార్షిప్స్ డిఫరెంట్ నేవీస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో యాజ్ వీ నో ఇండియా నుంచి ట్రికండ్, మిగిలినటువంటివి ఏవి అంటే ఇటలీకి సంబంధించినటువంటి ఐటీస్ కరాబినేర్ అండ్ స్పానిష్ వాళ్ళది వచ్చేసి ఈఎస్పిఎస్ నవారా అనేటటువంటి షిప్ పార్టిసిపేట్ చేస్తోంది. 2 ఫ్రెంచ్ షిప్స్ టానర్ అండ్ సర్కాఫ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కీ లేయింగ్ ఫర్ సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ P11356 ప్రాజెక్ట్ ఎట్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ లైన్లో ఉన్న 2-3 పదాలని ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కీ లేయింగ్ అంటే అర్థం ఏంటి? కీ లేయింగ్ అంటే ఒక షిప్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సెరిమోనియల్గా స్టార్ట్ చేసే అది ఏదైతే ఈవెంట్ ఉంటుందో దాన్నే కీ లేయింగ్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ షిప్, దట్ ఈస్ కాల్డ్ కీ లేయింగ్. ఓకే. 2 వాట్ ఈస్ P11356? ఈ P11356 అనేది ఏంటి అంటే ఈ తల్వార్ క్లాస్ షిప్స్ని గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసము ఉద్దేశించబడినటువంటి ప్రాజెక్ట్. దీనిలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేవారు గోవా షిప్ యార్డ్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే ఇక్కడ షిప్స్ బిల్డ్ అవుతున్నాయి గోవా షిప్ యార్డ్లో. మొట్టమొదటి షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 29 జనవరి 2021 ఇదే సంవత్సరంలో మొదలైంది. అది 2026 నాటికి డెలివరీ అవుతుంది. అది డెలివరీ అయిన మరొక 6 నెలలకి 2వ షిప్ డెలివరీ అవుతుంది. ఆ 2వ షిప్కే ఇప్పుడు నిన్న జూన్ 18న ప్రారంభోత్సవం జరిగింది. ఫౌండేషన్ కాదు, సారీ, ఇట్ ఈస్ కీ లేయింగ్ మొదలు పెట్టారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద షిప్ ఈస్ కమెన్స్డ్ అనమాట. సో ఈ 11356 కింద తల్వార్ క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ ఉంటాయి. ఇవి ఇంప్రొవైజేషన్ ఆఫ్ కిరాక్ వెర్షన్. ఇంతకుముందు మనకి వీటిని రష్యా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. సో దీనికి స్టెల్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్లైడ్లో వీల్ లెర్న్ మోర్ అబౌట్ 11356 ఫ్రిగేట్ షిప్స్. ఇవి తల్వార్ క్లాసెస్ అండ్ కరెంట్లీ ఇండియన్ నేవీ దగ్గర ఇలాంటివి 6 ఉన్నాయి. ఇవి ఇంప్రూవ్డ్ వెర్షన్స్ ఆఫ్ క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్స్ డిజైన్డ్ బై సెవెమోయ్ డిజైన్ బ్యూరో అండ్ యూజ్డ్ బై రష్యన్ కోస్ట్ గార్డ్. జెండా మహోత్సవ్. జెండా మహోత్సవ్ అనేది నిన్న మధ్యప్రదేశ్లో భోపాల్లో ప్రహ్లాద్ అనే మినిస్టర్ ఫర్ ఇన్ఛార్జ్ అండ్ కల్చర్ అండ్ టూరిజం ఆయన భోపాల్లో చేశారు. అసలు ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు ఇది అంటే ఈవెన్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ ఫైట్ జెండా మహోత్సవ్ అనేది మొట్టమొదటిసారిగా 1922లో జరిగింది. అది కూడా జబల్పూర్ టౌన్ హాల్లో జరిగిందనమాట, విక్టోరియా టౌన్ హాల్లో. దాన్ని గుర్తుంచుకుంటూ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం వచ్చే సంవత్సరం మనం జరుపుకోవడంలో భాగంగా ఆజాదీ దాన్ని కమ్మెమరేట్ చేస్తూ ఈ మధ్యలో జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ మనం చేసుకుంటున్నాం. అలాంటిది ఒకటే జెండా మహోత్సవ్. దాన్ని నిన్న భోపాల్లో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి 100 సంవత్సరాలు అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇంట్లో కూడా ఫ్లాగ్ విల్ బి హాయిస్టెడ్ కమ్మెమరేటింగ్ దిస్ జెండా మహోత్సవ్. This particular program is organized as part of Azadi Ka Amrit Mahotsav. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఎందుకు చేస్తున్నామంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందు ఒక 75 వీక్స్ సెలబ్రేట్ చేస్తున్నాం దీన్ని. ఈ 75 వీక్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే మార్చి 12, 2021 నుంచి నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు చేసేవే ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఈ 75 వీక్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేయడానికి ఉద్దేశించబడింది ఇది. సర్వే రిపోర్ట్స్. అమెరికాకి చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే గ్రూపు 13 దేశాల యొక్క దేశాధినేతలకు ఉన్నటువంటి పాపులారిటీని ర్యాంక్ వైజ్ కండక్ట్ చేశారు. ఇది ఆ కంట్రీస్లో ఉండే అడల్ట్స్ దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు ఇవ్వబడినటువంటి ర్యాంక్స్. సైజ్ ఆఫ్ ద శాంప్లింగ్ గ్రూప్ వచ్చి 2126 మంది ఇండివిజువల్స్ దగ్గర ఒపీనియన్స్ గ్యాదర్ చేశారు. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మోడీ గారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
అయితే లాస్ట్ టైం ఉన్నటువంటి 75% ప్రజాదరణ అనేది ఈ ఇయర్ 66%కి తగ్గింది అది. బట్ స్టిల్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద రో. సో ఈ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్స్లో మొత్తం 13 దేశాలకు సంబంధించిన దేశాధినేతలకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇటలీ ప్రధాని 2వ స్థానంలో ఉన్నారు. మెక్సికన్ ప్రెసిడెంట్ 3rd ప్లేస్లో ఉన్నారు. ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్ 4th ప్లేస్. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ at 5th, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ at 6th ప్లేస్. పర్సన్స్ ఇన్ న్యూస్. లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ డైడ్ ఆన్ 18th June. ఆయనకి ఒక ఫేమస్ నేమ్ అందరికీ తెలిసింది ఏంటంటే ఫ్లయింగ్ సిక్ అని ఆయనకి పేరనమాట. ఈయన ఏషియన్ గేమ్స్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో 1 గోల్డ్ మెడల్ సాధించారు. 1956, 64లో ఒలింపిక్స్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈయనకి పద్మశ్రీ అనేటటువంటి అవార్డుని కూడా మన గవర్నమెంట్ ఇచ్చి ఉన్నారు. ఇవాళ జూన్ 19కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ సికిల్ సెల్ డే అంటారు. ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక రెడ్ బ్లడ్ సెల్స్కి సంబంధించినటువంటి వ్యాధి ఇది. సో ఈ వ్యాధి ఉంది, రెడ్ బ్లడ్ సెల్స్ వ్యాధి, ఇది ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ అనే విషయాన్ని మొట్టమొదటిగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2008లో దాన్ని నోటిఫై చేసింది. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ June 19th ఈజ్ రికగ్నైజ్డ్ ఆర్ ఇట్ ఈజ్ యాజ్ వరల్డ్ సికిల్ సెల్ డే అని మనం గుర్తిస్తాం. భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, వెస్ట్రన్ ఒడిస్సా, నీలగిరి హిల్స్లో ఉండేటటువంటి ఈ ట్రైబల్ లేదా ఆదివాసీ తెగల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ సికిల్ సెల్ ఎనీమియా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆంటోనియో గుటెరస్ అనే ఆయన ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఇంకొక టర్మ్కి ఆయన ఎంపికయ్యారు. అది ఆ టెన్యూర్ January 1, 2022 నుండి December 31, 2026 వరకు కూడా ఆయనే కొనసాగుతారు. హర్యానా సీఎం గారు రీసెంట్గా అక్కడ మొక్కలకి పెన్షన్ ఇచ్చే పథకాన్ని ఒకటిని ప్రవేశపెట్టారు. దానికి పేరేం పెట్టారంటే ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్ అండ్ ఆక్సీ-1. సో ఇది 75 సంవత్సరాల పైబడ్డ మొక్కలు ఎక్కడైతే చెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంరక్షణ నిమిత్తం ఇస్తారు. 2500 రూపాయలు ఇస్తారు ఆ చెట్టుకి పెన్షన్. ఒకవేళ చెట్లు ఎవరైనా ఇంట్లో కనుక ఉండి ప్రైవేట్ కాంపౌండ్లో కనుక ఉంటే ఆ ఇంటి యజమానిని దానికి ఓనర్గా గుర్తించి ఈ పెన్షన్ పే చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఇప్పటి వరకు మనకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చాయి, వాటిని సంరక్షించాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇవి అవసరము అని గుర్తించి దే ఆర్ గివింగ్ ప్రాణవాయు దేవత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆక్సీ-1 అంటే అర్థం ఏంటంటే పీస్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఆ గుర్తించినటువంటి భూమిలో 3 కోట్ల మొక్కలు ప్లాంట్ చేయాలి అనేది ఉద్దేశం. దాన్నే ఆక్సీ-1 అన్నారు. ఇది మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి 8 లక్షల హెక్టార్ల భూమిలో 10% భూమిని ఈ ఆక్సీ-వనానికి ఉద్దేశించారు. Thank you. I expect some comments in the comment section. Please feel free to add comments.